ధైర్యం. మన జీవితం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మనసుకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చి ధైర్యంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసేలా చేస్తుంది. ఏదైనా ఒక పనిని నేను చేయగలనా, నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా అన్న ఎన్నో ప్రశ్నలతో మీరు సతమతమవుతున్నప్పుడు మీ మనసుకు బలాన్నిచ్చి ఆ ఆలోచనను ఆచరణగా మారేట్లు చేస్తుంది. ఆ సమయాన మీకు ఎటువంటి సందేహం వచ్చినా మీ మీద మీకు మరింత నమ్మకాన్ని పెంచి అప్పుడు మీకున్న సందేహాలన్నిటినీ తొలగిపోయేలా చేస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నావనేది మాత్రం నీ విజయం తప్పకుండా గమనిస్తూ ఉంటుంది. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న సమయాన ఎవరూ కూడా నిన్ను అభినందించకపోవచ్చు. ఇంకెవరూ కూడా నిన్ను అసలు పట్టించుకోకపోవచ్చు. మరి కొంతమంది అయితే నిన్ను ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. అటువంటి వారినందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా నీ పనిని నువ్వు సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అదే మన జీవితంలో విజయం సాధించడానికి ముఖ్యం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకు మన జీవితంలో ఏదైనా అవరోధం ఎదురైనప్పుడు మీరు ఏమాత్రం అసలు చలించకండి. దానిని మీరు అసలు సమస్యగానే చూడకండి. నిజానికి అది అసలు సమస్యే కాదు. నువ్వు ఆ అవరోధాన్ని ఎలా చూస్తున్నావు అనేదే సమస్య. ఆ సమయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్నదానిపైనే దాని యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. మన జీవితాల్లో సాధారణంగా ఇలా జరుగుతుంది. కొంతమందినైతే వచ్చిన సమస్యను అస్సలు గుర్తించరు. మరి కొంతమంది అయితే వచ్చిన చిన్న చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతుంటారు. దానితో వారి జీవితం ఇంకా దుర్భరంగా మారుతుంది. అందుకే జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఏమాత్రం తొందరపడకండి. దాన్ని కూలంకషంగా విశ్లేషించండి. ఆ ప్రాబ్లంను మీరు చూసే దృష్టికోణాన్ని మార్చండి. అప్పుడు ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ జీవితంలో సాధించే విజయం అన్నది మీ గెలుపు నుంచి రావాలే కానీ పక్కవాడి నష్టం నుంచి కాదు. నీవు గెలవాలి అంటే ముందు నీతో నువ్వు పోటీ పడాలి. అంతేకాని అస్తమానం పక్కవాడితో పోటీ పడాలని అస్సలు ప్రయత్నించవద్దు. మనల్ని మనం గెలిచినట్లయితే ఈ లోకాన్ని ఈజీగా గెలవవచ్చు. జీవితంలో అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా కాస్తంత వైవిధ్యంగా ఆలోచించి మీకంటూ ఒక కొత్త దారిని ఏర్పరచుకోవాలి. ఆ కొత్త మార్గాన ప్రయాణించడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఎంచుకున్న ఆ మార్గమే ఇంతవరకు ఎవరూ చూడని ప్రదేశాలు మీకు చూపిస్తుంది. మరెన్నో విజయాలను మీకు కట్టబెడుతుంది. ఓపిక పట్టండి. అందాక ముందుకు సాగిపోతూ ఉండండి. జీవితంలో బాధ, సుఖం, దుఃఖం అనేవి ఒకదాని వెంట ఒకటి నిరంతరం వస్తూనే ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ఎవరైనా వాటికి ఏమాత్రం అతీతులు కారు. కానీ మన జీవితంలో మనకు జరిగేదేంటంటే మనం సుఖంలో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. కానీ అదే ఒక్కసారి దుఃఖం ఎదురైతే మాత్రం మరింతగా మదనపడిపోతాం. నాకే ఇదంతా ఎందుకు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ మరింతగా మదనపడిపోతాం. చాలామంది ఏం ఆలోచిస్తారు అంటే ఈ లోకంలో చాలామందికి వచ్చిన కష్టం కంటే నాకొచ్చిన కష్టమే పెద్దదని. ఇక అందరూ వాళ్ళ బాధల గురించి ఆలోచిస్తారు. ఆ బాధలు కలిగినప్పుడు వాటిని పంచుకోవడానికి ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది. కానీ అలా కూడా ఎంతకాలమని వేరే ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరెంతకాలమని ఓపిగ్గా వారు మీ బాధల్ని, కష్టాల్ని వింటూ ఉంటారు. అందుకే మీ కష్టాల్ని చూసి మీరు జాలిపడకండి. వేరొకరి భుజంపై తలపెట్టి వారి చేతులు మిమ్మల్ని ఓదార్చుతాయని అసలు ఆశించకండి. వేరే వారిలో మీకు కావాల్సిన హీరోని వెతకడం ఆపండి. మీలో ఇంతకాలం నిద్రాణమై ఉన్న హీరోని నిద్రలేపండి. మీకు మీరే హీరోగా మారండి. మీలో ఉన్న బలాలు, బలహీనతలు ముందు తెలుసుకోండి. బలహీనతల్ని తెలుసుకుని వాటిని బలాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో మోటివేషన్ గురించి చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, అది కనుక ఉంటే సక్సెస్ అయిపోతాము అని. ఆ మోటివేషన్ అనేది నిరంతరం అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటాం. జీవితంలో ప్రేరణ అనేది మనం ఆగకుండా పరిగెత్తడానికి కాదు, ఆగిన సమయాన, ఎక్కడైనా నిరాశ ఆవరించిన తరుణాన మళ్ళీ మనల్ని ఎక్కడే ఉండిపోకుండా ముందుకు నడిపించడానికి. నీ జీవితంలో పేరుకుపోయిన అర్థం పర్థం లేని భయాల నుంచి నువ్వు ముందుకు నడవాలి అంటే నిన్ను నీవు బలంగా నమ్మాలి. నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సెల్ఫ్ డౌట్ అనేది అసలు ఏమాత్రం ఉండకూడదు. నీవు చేయగలవు, నీవు సాధించగలవు అని నిరంతరం నీతో నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. నీవు కన్న కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో నీ చుట్టూ ఉన్నవారు అసలు నీకు సహకరించకపోవచ్చు. మొదట్లో మీ ప్రయాణం కష్టంగానే ఉంటుంది. భరించు.
పంటి బిగువన మీకొస్తున్న కష్టాల్ని నష్టాల్ని భరిస్తూ నీ లక్ష్యం దిశగా నీవు ముందుకు సాగిపోతూనే ఉండు. నీ ఈ ప్రయాణాన్ని ప్రయత్నాన్ని చూసి మొదట్లో అందరూ నవ్వుతారు, అవహేళన చేస్తారు, మరెన్నో చెప్పుకోలేని మాటలు అంటారు. అయినా సరే నువ్వు చేస్తున్న పనిని అస్సలు ఆపకు. వారి వంక అస్సలు కన్నెత్తైనా చూడకు. కొంతమంది నీకిలా చెబుతారు, నీ వల్ల కాదంటారు. అయినా సరే నీ పనిని అస్సలు ఆపకు. నీకు మెంటల్ అంటారు, నువ్వు ఎందుకు పనికిరావంటారు. అయినా సరే నీ పనిని అస్సలు ఆపకు. ఏదో చేస్తున్నావంటారు, అయినా నీ పని ఆపకు. పర్లేదు, బాగానే కష్టపడుతున్నావంటారు, అయినా నీ పని ఆపకు. నువ్వు ఎంతో గ్రేట్రా అంటారు, అయినా నీ పనిని ఆపకు. నీ గురించి నువ్వు చేస్తున్న పని గురించి పేపర్లో చదువుతారు, అయినా నీ పనిని ఆపకు. ఆ మాటల్ని విని నువ్వు ఏమాత్రం ఆగిపోకు. నేనెప్పుడూ నీతో ఉండే నేస్తాన్ని, నీకు గొప్పగా సేవ చేసే ఒక సేవకుణ్ణి, లేకపోతే నిన్ను ముంచేసే ఒక పెనుభారాన్ని. నేను నువ్వు ఏం చెప్తే అది వింటాను. నువ్వు చేయాల్సిన పనుల్ని నేను ఎంతో త్వరగా ఖచ్చితంగా చేస్తాను. నేను నిన్ను విజయం వైపు తీసుకెళ్ళగలను, అదేవిధంగా ఓటమి వైపు కూడా లాగగలను. నేను ఎలా పడితే అలా ఉండగలను. నాతో నువ్వు కఠినంగా ఉండాలి. ఏ పనిని ఎలా చేయాలో చెబితే దాన్ని నేను నేర్చుకుని ఆ తర్వాత ఆ పనిని ఎంతో ఈజీగా, ఎంతో సమర్థవంతంగా చేసి చూపిస్తాను. నేను ఎంతోమందిని గొప్పవాళ్ళను చేశాను, అలాగే మరెంతో మందిని నాశనం కూడా చేశాను. నా వల్ల గెలుపు వస్తుంది, ఓటమి కూడా వస్తుంది. నేను నీ మేధస్సు సహాయంతో ఒక యంత్రంలాగా నిరంతరం పనిచేస్తూ ఉంటాను. నా వల్ల లాభాలు వస్తాయి, నష్టాలు కూడా వస్తాయి. నాకు లాభ నష్టాలకు ఏమాత్రం తేడా తెలియదు. నాకు నిరంతరం శిక్షణనిస్తూ నన్ను మంచిగా ఉపయోగించుకుంటూ నాతో కఠినంగా ఉంటే చాలు. ఈ ప్రపంచాన్ని నీ పాదాల చెంత నిలిపే సత్తా నాకుంది. నన్ను సరిగ్గా ఏమాత్రం పట్టించుకోకపోతే నీ వినాశనానికి కూడా నేనే కారణమవుతాను. ఎవరు నేను? నేనింకెవరో కాదు, నీ అలవాటుని. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వీలైతే ఓసారి వెళ్ళి చెక్ చేయండి. ఇవాల్టికింతే. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.